ప్రస్తుతం మహబూబాద్ జిల్లాలో మనం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం సంబంధించిన మహబూబాద్ జిల్లా, మహబూబాద్ నియోజకవర్గం సంబంధించిన ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే మొత్తంగా ఇక్కడ చూడొచ్చు, మహబూబాద్ జిల్లాలో మహబూబాద్ క్లబ్గా ఉన్న ఓసీ క్లబ్గా ఎందుకు మారిందనేది, దీని మీద పూర్తి వివరాలు సంబంధించిన వాళ్ళతో 4 లీడర్ అజయ్ సారథితో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకునేది ఏంటంటే, 1930లో ఈ యొక్క మహబూబాద్ క్లబ్గా ఏర్పడ్డది ఓసీ క్లబ్గా మారడానికి ప్రధాన కారణమని తెలుసుకోవాల్సి ఉంది. అయితే మొత్తంగా 2010లో నుండి ఈ యొక్క ఓసీ క్లబ్గా మారి మొత్తం బస్టు పడ్డ పరిస్థితి అయితే ఉంది. అసలు దీని వెనక ఏముంది, ఈ రాజకీయ కోణాలు ఏమైనా ఉందా, అసలు ఎందుకు ఇలా మారిందనేది చాలా ఇదిగా లోపలికి వెళ్ళి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఇది టోటల్ 1930లో బ్రిటిష్ ప్రభుత్వం కట్టిన ఈ యొక్క మహబూబాద్ క్లబ్. ఈ మహబూబాద్ క్లబ్ని గత కలెక్టర్ ఇంగ్లీష్ క్యాలెండర్లో కూడా ముద్రించబడ్డది. అయితే ఎందుకు ఉండిపోయింది ఇలా అనేది, దాని మీద మనం ఎక్స్క్లూజివ్గా దీని మీద ఒక స్టోరీ చేయబోతున్నాము. దీంతో మొత్తంగా చూస్తే ఇది మొత్తం దాదాపుగా 60 నుంచి 70 కోట్ల విలువ అయిన 2 ఎకరాల 10 స్థలం. అసలు ఎందుకు ఇలా దీనస్థితిలో చేరిందని, మహబూబాద్ జిల్లాలో మహబూబాద్ క్లబ్గా ఉన్న ఓసీ క్లబ్గా ఎందుకు మారిందనేది, దీని మీద పూర్తి వివరాలు సంబంధించిన వాళ్ళతో 4 లీడర్ అజయ్ సారథితో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకునేది ఏంటంటే, 1930లో ఈ యొక్క మహబూబాద్ క్లబ్గా ఏర్పడ్డది ఓసీ క్లబ్గా మారడానికి ప్రధాన కారణమని తెలుసుకోవాల్సి ఉంది. అయితే మొత్తంగా 2010లో నుండి ఈ యొక్క ఓసీ క్లబ్గా మారి మొత్తం బస్టు పడ్డ పరిస్థితి అయితే ఉంది. అసలు దీని వెనక ఏముంది, ఈ రాజకీయ కోణాలు ఏమైనా ఉందా, అసలు ఎందుకు ఇలా మారిందనేది చాలా ఇదిగా లోపలికి వెళ్ళి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఇది టోటల్ 1930లో బ్రిటిష్ ప్రభుత్వం కట్టిన ఈ యొక్క మహబూబాద్ క్లబ్. ఈ మహబూబాద్ క్లబ్ని గత కలెక్టర్ ఇంగ్లీష్ క్యాలెండర్లో కూడా ముద్రించబడ్డది. అయితే ఎందుకు ఉండిపోయింది ఇలా అనేది, దాని మీద మనం ఎక్స్క్లూజివ్గా దీని మీద ఒక స్టోరీ చేయబోతున్నాము. దీంతో మొత్తంగా చూస్తే ఇది మొత్తం దాదాపుగా 60 నుంచి 70 కోట్ల విలువ అయిన 2 ఎకరాల 10 స్థలం. అసలు ఎందుకు ఇలా మహబూబాద్ జిల్లాలో మహబూబాద్ క్లబ్గా ఉన్న ఓసీ క్లబ్గా ఎందుకు మారిందనేది, దీని మీద పూర్తి వివరాలు సంబంధించిన వాళ్ళతో 4 లీడర్ అజయ్ సారథితో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికన్నా ముందు మనం ఒకటి మాట్లాడుకునేది ఏంటంటే, 1930లో ఈ యొక్క మహబూబాద్ క్లబ్గా ఏర్పడ్డది ఓసీ క్లబ్గా మారడానికి ప్రధాన కారణమని తెలుసుకోవాల్సి ఉంది. అయితే మొత్తంగా 2010లో నుండి ఈ యొక్క ఓసీ క్లబ్గా మారి మొత్తం బస్టు పడ్డ పరిస్థితి అయితే ఉంది. అసలు దీని వెనక ఏముంది, ఈ రాజకీయ కోణాలు ఏమైనా ఉందా, అసలు ఎందుకు ఇలా మారిందనేది చాలా ఇదిగా లోపలికి వెళ్ళి ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూడొచ్చు, ఇది టోటల్ 1930లో బ్రిటిష్ ప్రభుత్వం కట్టిన ఈ యొక్క మహబూబాద్ క్లబ్. ఈ మహబూబాద్ క్లబ్ని గత కలెక్టర్ ఇంగ్లీష్ క్యాలెండర్లో కూడా ముద్రించబడ్డది. అయితే ఎందుకు ఉండిపోయింది ఇలా అనేది, దాని మీద మనం ఎక్స్క్లూజివ్గా దీని మీద ఒక స్టోరీ చేయబోతున్నాము. దీంతో మొత్తంగా చూస్తే ఇది మొత్తం దాదాపుగా 60 నుంచి 70 కోట్ల విలువ అయిన 2 ఎకరాల 10 స్థలం. అసలు ఎందుకు ఇలా